రఘుకుల తిలకుడైనటువంటి పరమాత్మ సూర్యవంశంలో ఒకానొకడున్నాడు. అతడు అందరికంటే మేలి రకమైనటువంటి ఉన్నతుడు, ఉత్తముడు, ఈ కాలంలో ఉన్నాడు, అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు అని చెబుతూ ఉన్నారు నారద మహర్షుల వారు. కాబట్టి ఈ కలియుగంలో మరి అలాంటి ఆదర్శమే ఒకటి ఉన్నదా అంటే శ్రీ వెంకటేశ్వర ప్రభువై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి కిం జపన్ముచ్యతే జన్మ సంసార బంధనాత్, కిం జపన్ముచ్యతే, అసలు ఏ జపాన్ని, ఏ నామాన్ని జపిస్తే జన్మ సంసార బంధనాలు ఇవన్నీ తొలగిపోతాయి అని అంటే విష్ణువును 1000 నామాలతో కీర్తించడం కంటే గొప్పదైనటువంటి కర్మ కానీ, క్రియ కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఈ కలియుగంలో లేదు అని సాక్షాత్తు భీష్మాచార్యుల వారు ధర్మరాజుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం, శ్రీమాన్ అంటూ వేడుకుంటూ ఉన్నాం. ఉత్కృష్టమైనటువంటి కాంతి గలవాడైనటువంటి పరమాత్మ శ్రీమాన్ అని కీర్తించబడుతూ, ఉత్కృష్టమైనటువంటి కాంతి గలవాడు అంటే సూర్యప్రభే మళ్ళీ ఇక్కడ. కాబట్టి భగవానుడు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు. అందుకనే సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అని చెబుతూ ఉన్నాడు. అనంత తేజోవంతుడు, తేజో సంపన్నుడు, అవ్యయ ఐశ్వర్య నిధి, ఈ 3 లక్షణాలు కలవాడవుట చేత అంతులేని విభూతి స్వరూపుడై శ్రీమాన్ అనేటటువంటి నామంతో పిలువబడుతూ ఉన్నాడు పరమాత్మ. అతడి వైభవము, ప్రసన్నత్వము అనిర్వచనీయము. మత్స్యావతారమున భగవానుని పద్మలోచనములు నిర్వచించుటకు వీలులేని రీతిలో కాంతివంతమై ఒప్పారినని తెలియబడుతున్నది కదా. శ్రీమంతుడైనటువంటి భగవంతుడు కాంతి స్వరూపమని గ్రహించినాము కదా. కాంతి జ్ఞానమయము, అట్టి జ్ఞానమును పొందవలనన్నచో తర్కయుక్తులు అవసరమై ఉన్నవి. జ్ఞాన సముపార్జన కనవసరమైనటువంటి తర్కయుక్తులు కూడా తానే అయి ఉన్నాడు. కాబట్టి పరమాత్మ శృతిమతస్తర్కోను సంధీయతాం, వేదమోదమైనటువంటి తర్కమును ఉపయోగించుకొని తరించవలని శ్రీశంకరులు సాధన పంచకమునందు తెలియజేసి ఉన్నారు. కనుక శృతి సమ్మత న్యాయ శాస్త్రము కూడా శ్రీమన్నారాయణుని విభూతియేనని గ్రహించవలెను. అట్టి న్యాయ విభూతి చేతనే జగత్తును నియమించి భగవానుడు నడుపుచున్నాడు. కాబట్టి ఎలాంటి వాడు పరమాత్మ? విశ్వాత్ముడు, విశ్వాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ నేడు సూర్యనారాయణమూర్తిని వాహనంగా ఎంచి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. విశ్వమునకు ఆత్మయై భగవానుడు విశ్వాత్మ అని స్తుతించబడినాడు. అనగా విశ్వమంతయు నిండి ఉన్నటువంటి వాడు కావన విశ్వమునకు ఉపాదాన కారణము తానయ్యుండుటయే అట్టి వ్యాపకత్వమునకు ఆధారము. అది ఏ జ్ఞానశక్తి స్వరూపమని గ్రహించవలేను. విశ్వాత్మ తానయ్యుండుటచే తాను అనంత నేత్రములు కలిగి ఉన్నాడు. ఈ విషయమును సహస్రాక్ష అనేటటువంటి నామంతో కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సహస్ర నేత్రములు గలవాడై అనంతుడు సహస్రాక్ష అని కీర్తించబడెను. అనేక వక్త నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక ముఖములు కలిగినటువంటి నేత్రములు కలిగి అద్భుత దృశ్యములతో భగవానుని రూపము వాసిల్లునట్లు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగములో తెలియబడి